దూరమైన హిమాలయాల మధ్య ఆకాశాన్ని తాకే కైలాస పర్వతం. ఎటు చూసినా మంచు, నిశ్శబ్దం, శాంతి. ఆ మంచు కొండల మధ్య ఒక గుహలో తపస్సులో లీనమై ఉన్నాడు వానర వీరుడు, రామభక్తి శిఖరమైన ఆంజనేయ స్వామి. అతని శ్వాసలోనే ఒక్క శబ్దం, రామ్ రామ్. ఆ నామమే గుహల్లో మార్మోగుతుంది. ఒక్కసారిగా ఆంజనేయ స్వామి కళ్ళు తెరుస్తాడు. కాలమే ఆగినట్లు, ప్రకృతి ఊపిరి ఆపినట్లు. అతడు నడుచుకుంటూ బయటకు వస్తాడు. ఆకాశాన్ని చూస్తాడు. భూమిని తాకి తన శక్తిని గుర్తు చేసుకుంటాడు. ఒక్క క్షణం, ఒక గర్జన, భూమి కంపిస్తుంది. ఆంజనేయుడు గాల్లోకి లేస్తాడు. మేఘాలను చీల్చుకుంటూ వేగానికి నిర్వచనమవుతాడు. పెద్ద పర్వతంపై దిగుతూ గదా భుజాన వేసుకుని వీరుడిలా నడుస్తాడు. ఒక్క చిటికెన వేలు చాలు, పర్వతం పగులుతుంది, శిలలు గాల్లో తేలుతాయి. ఆ పర్వతాన్ని సులభంగా ఎత్తి ధర్మం కోసం వీర ప్రయాణం మొదలు పెడతాడు. ఎందుకంటే అతడు శక్తి కాదు, భక్తికి స్వరూపం. శ్రీరామదూత ఆంజనేయ స్వామి.